హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాండ్స్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ మేనిఫెస్ట్ చేసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ ఈ రీడింగ్ ఎవరికోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 టైమ్స్ తలుచుకొని అప్పుడు రీడింగ్ చూడటానికి ట్రై చేయండి. సో దట్ ఎనర్జీస్ మాకు ఈజీగా రిసీవ్ అవుతాయి. ఓకే, అయినా కూడా దీంట్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయినవే తీసుకోవాలి. ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయి కదా అని కంప్లీట్గా ఇది మీ రీడింగే అని అనుకోవద్దు. ఓకే, ఇది జనరల్ రీడింగ్. ఇందులో నెంబర్ ఆఫ్ ఎనర్జీస్ మిక్సప్ అయిపోయి ఉంటాయి. ఓకే, పర్సనల్ రీడింగ్లా కాదు ఇది. ఓకే, సో క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే వాట్సాప్కి చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి డైలీ మాకు. సో అది ఇలా జనరలైజ్ చేసి చెప్పేస్తే నాకు కొంచెం టైం సేవ్ అవుతుందని నేను ఇలా చెప్పేస్తుంటాను. సో జనరల్ రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తే కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది ఫ్రమ్ పాస్ట్ ఎనర్జీస్. ఈ పర్సన్ ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఆ స్ట్రగుల్ ఈజ్ రిలేటెడ్ టు దేర్ పాస్ట్. తన పాస్ట్ ఏదైతే ఉందో పాస్ట్కి సంబంధించిన ట్రామా ఏదో సఫర్ అయ్యారు ఇప్పటి వరకు. బట్ ఇక ముందు ఈ పర్సన్ అలా కంప్లీట్గా ఐసోలేట్ అయిపోయి తనకేదో జరిగిపోయింది అని ఎమోషనల్ అయిపోవడం అండ్ లైఫ్ అంతా అక్కడితో ఎండ్ అయిపోయింది, ఇక లైఫ్లో ఏం మిగలలేదు, ఇలా ఆలోచించడం మానేశారు ఈ పర్సన్. సో ఒక ఫ్రెష్ న్యూ స్టార్ట్ చేస్తున్నారు, రీస్టార్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ వాళ్ళ లైఫ్ని. ఓకే, తన లైఫ్ని సారీ. సో ఇప్పుడు ఏంటి, ఏ రకంగా డిఫరెన్స్ ఉంది అంటే ఇది ఈ పర్సన్ ఫస్ట్ కోరుకునేది ఏంటి అని అంటే తన లైఫ్లో స్టెబిలిటీ. అండ్ సెకండ్ పాయింట్, ఈ లైఫ్లో ఇప్పటి వరకు ఈ పర్సన్ తను ఏదైతే భరించారో అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడతారు. అయితే ఇక్కడ ఏం జరిగింది, అసలు ఎందుకు చేంజెస్ ఎందుకు వచ్చాయి, ముందేం జరిగింది అనేది చూడాలంటే పాస్ట్లోకి వెళ్ళాలి మనం. తన పాస్ట్ ఏంటి అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ తన పాస్ట్లో ఏం జరిగింది అంటే తన లైఫ్లో ఒక లాంగ్ టర్మ్ కనెక్షన్ ఏదో ఉంది. లాంగ్ టర్మ్ కనెక్షన్ అంటే కొంతమందికి అది ఫ్యామిలీ రిలేషన్, కొంతమందికి చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్పే లవ్గా మారడం, ఇలా ఏదో జరిగింది. సో అలా జరిగిన తర్వాత అది ఒక కమిటెడ్ బాండింగ్ చేంజ్ అవుతూ 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 బ్రేక్ అయిపోయింది. బట్ కొంతమందికి అది కమిటెడ్ రిలేషన్షిప్ అని ఒక లేబుల్ వేసిన తర్వాత బ్రేకప్ అవడం, వాళ్ళు మీ పర్సన్ని వద్దనుకుని వెళ్ళిపోవడం, అలా ఏదో జరిగింది. సో ఆఫ్టర్ దాట్ ఈ పర్సన్ ఒక ఆల్మోస్ట్ ఒక ఐసోలేటెడ్ లైఫ్ గడిపారు కొన్ని ఇయర్స్, అరౌండ్ 2 to 3 years కొంతమందికి, 3 to 4 years కొంతమందికి. ఓకే, అంటే ఎలా ఎలా టైం పాస్ చేస్తూ వచ్చారంటే ఒకవేళ అందరూ అడిగితే ఓకే ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ అని చెప్పేవారు. బట్ అక్కడ ఫ్యామిలీ అంటూ ఏమీ లేదు. ఓకే, సో అలా మేనేజ్ చేస్తూ వచ్చారు. అంటే ఈ పర్సన్కి ప్రెస్టేజ్ ఇష్యూ ఏంటి ఇక్కడ అంటే మ్యారేజ్ అయినా కూడా ఎందుకు సింగిల్గా ఉంటున్నావు అని ఎవరన్నా అడుగుతారేమో అనే విషయం ఎక్కువ బాధ పెట్టింది ఈ పర్సన్ని. సో అందుకే ఇక్కడ ఇప్పుడు ఏమని రియలైజ్ అయ్యారంటే ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. ఈ పర్సన్ వైపు మిస్టేక్స్ ఏమీ లేనప్పుడు ఎందుకు ఆ మిస్టేక్ని ఎందుకు కవర్ చేయాలి, అది ఈ పర్సన్ చేసింది ఏమీ లేదు దాంట్లో అని ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నది ఉన్నట్టు చెప్పడం స్టార్ట్ చేస్తారు. బట్ అప్పుడే ఈ పర్సన్ హ్యాపీగా ఉండడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ పర్సన్ హ్యాపీనెస్ అనేది ఏంటో అప్పటి నుండే చూడగలుగుతారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి అబౌట్ దేర్ కమిట్మెంట్ ఆర్ మ్యారేజ్ లైఫ్ ఆర్ మ్యారేజ్ ఆర్ లైఫ్ పార్ట్నర్, అలాంటి విషయాలు అడుగుతూ ఉంటారు జనరల్గా ఎవరికైనా న్యూలీ మ్యారీడ్ వాళ్ళు ఎవరైనా కనబడితే. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు ఎలా ఉన్నదో అలానే చెప్తారు. సపోజ్ ఎవరైనా అడిగితే వాట్ అబౌట్ దేర్ మ్యారేజ్,
ఆర్ ఆర్ యూ హ్యాపీ ఇన్ యువర్ మ్యారేజ్, ఇలా అడుగుతూ ఉంటారు కదా. ఈ పర్సన్ చెప్పేస్తారు, నో, ఆ మ్యారేజ్ వర్కౌట్ అవ్వలేదు, మేము సెపరేట్ అయిపోయాం, ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తారు. అంత డేరింగ్, కరేజ్ ఆన్సర్స్ ఇప్పుడు ఇస్తున్నారంటే దానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటో చెప్పనా? ఇక్కడ ఈ పర్సన్ ఇప్పటి వరకు క్లోజ్డ్ ఆఫ్లో ఉన్నారు, అంటే ఎవరితోనూ రిలేషన్షిప్లో ఉండకూడదు, సింగిల్గా ఉంటేనే హ్యాపీగా ఉంటాం, ఇలా ఆలోచిస్తూ వచ్చారు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు చాలా ధైర్యంగా ఎవరేమడిగినా ఓపెన్గా చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఆ ధైర్యం ఇచ్చినది ఎవరు అంటే మీరే. మీరు మళ్ళీ ఈ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. బట్ హూ ఆర్ యూ అండ్ హూ ఈజ్ దిస్ పర్సన్? పాస్ట్ చెప్పాను ఈ పర్సన్ది, కానీ మీరెవరు అండ్ ఈ పర్సన్ ఎవరు? ఈ పర్సన్లో మీ రోల్ ఏంటి? ఈ పర్సన్ లైఫ్లో మీ రోల్ ఏంటి? ఈ పర్సన్ లైఫ్లో మీరు ఈ పర్సన్కి ఒక మెంటర్ టైప్, అంటే మీరు ఒక మెంటర్, అంటే ఒక మెంటర్ ఆర్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ ఈ పర్సన్ని ఒక రైట్ ట్రాక్ పైన గైడ్ చేసే పర్సన్ అనమాట మీరు. ఓకే, ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే పర్సన్, సపోర్టింగ్గా ఉండే పర్సన్ ఈ పర్సన్ లైఫ్లో. బట్ ఆ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈ పర్సన్ మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ని కూడా ఒక బాండింగ్లా చూశారు. ఓకే, బాండింగ్లా చూశారు, కానీ మీకు కమిట్ అవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇన్ ద పాస్ట్. ఎందుకంటే ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మీకు కమిట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు అని మీరు బాధపడి ఉండొచ్చు, కానీ ఈ పర్సన్ ఆ సిచ్యువేషన్లో లేరు. ఓకే, సో కమిట్మెంట్ ఇవ్వనందుకు మేబీ మీరు అందుకే సైలెంట్ అయిపోయి ఉండొచ్చు, లేదా ఈ పర్సన్కి మీరు ఎంత హెల్ప్ చేసినా మిమ్మల్ని ఎందుకు సపరేట్గా పెడుతున్నారు, ఆర్ ఎందుకు అట్లీస్ట్ ఫ్రెండ్ లాగా కూడా చూడట్లేదు అని మీరు బాధపడి ఉండొచ్చు. సో అలా ఈ పర్సన్ నేచర్ మీకు నచ్చక మీరు సెపరేట్ అయిపోయారు. సెపరేట్ అంటే మీకేమీ కమిటెడ్ బాండింగ్ అలాంటిది ఏమీ లేదు మీ ఇద్దరి మధ్య, బట్ దట్ ఫ్రెండ్షిప్ నుండి మీరు సెపరేట్ అయిపోయారు. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక రొమాంటిక్ పార్ట్నర్గా చూశారు, ఒక లైఫ్ పార్ట్నర్గా చూశారు ఫ్రమ్ ద బిగినింగ్. అయినా కూడా మీ దగ్గర చాలా విషయాలు హైడ్ చేశారు, అది మీకు నచ్చలేదు. ఓకే, యూ వాంట్ టు నో ద ట్రూత్, బట్ ఈ పర్సన్ రెడీగా లేరు. ఆ ట్రూత్ ఏంటి చెప్పడానికి రెడీగా లేరు. ఈ పర్సన్ ఫ్రమ్ ద బిగినింగ్ మీ దగ్గర అన్నీ హైడ్ చేస్తూనే వచ్చారు. మీకు తన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏంటో చెప్పడానికి ట్రై చేసేవారు, కానీ చెప్పాలని అనిపించలేదు ఈ పర్సన్కి. ఎందుకంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూసేవారు, కానీ ఆ విషయం మీ దగ్గర చెప్పరు. ఒకవేళ చెప్పి ఉన్నా కొంతమందికి అది ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే, సో అలా ఏదో జరిగి మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చింది. సో అది మీరు ఈ పర్సన్ లైఫ్లో ప్లే చేసిన రోల్ ఏంటంటే ఇంతవరకు అయితే ఇక్కడ కనిపిస్తుంది రీడింగ్లో. బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఈ పర్సన్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు ఈ రిలేషన్షిప్లో అంటే, నౌ దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ దేర్ పాస్ట్ ట్రామా. తన పాస్ట్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్ ఆర్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏవైతే క్రియేట్ చేశారో దేర్ పాస్ట్ రిలేషన్షిప్లో, వాటన్నిటి నుండి కూడా ఈ పర్సన్ ఫ్రీ అయిపోబోతున్నారు. ఐ థింక్ ఇన్ ద స్కార్పియో సీజన్ ఈ పర్సన్ మీకు ప్రపోజల్ ఇస్తారు. ఆ టైంకి ఈ పర్సన్ ఫ్రీ అయిపోతారు. ఓకే, అవన్నీ క్లియర్ అయ్యే వరకు కూడా ఈ పర్సన్ మీకు ఏమీ ఒక కమిట్మెంట్ కానీ ఏమీ కానీ చెప్పరు, కానీ డైలీ మీతో మాట్లాడుతూ ఉంటారు. 2 or 3 మెసేజెస్ అలా ఏవో వస్తూ ఉంటాయి, కొన్ని మెసేజెస్ వస్తూ ఉంటాయి ఈ పర్సన్ దగ్గర నుండి. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఏదో డిసైడ్ చేసుకున్నారు, ఒక మేజర్ డెసిషన్ ఏదో తీసుకున్నారు. ఏంటి అంటే తన పాస్ట్ని కంప్లీట్గా మర్చిపోవాలి, పాస్ట్తో కంప్లీట్గా డిటాచ్ అయిపోవాలి, అప్పుడే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారు అనే విషయం తెలుసుకున్నారు ఈ పర్సన్. సో అసలు ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు, ఆర్ బిగినింగ్ నుండి ఎలా చూస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని అంటే,
ఈ పర్సన్ మిమ్మల్ని ఒక సేఫ్ జోన్గా చూస్తారు. యు ఆర్ దేర్ హోమ్. ఓకే, ఆ పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఎవరి దగ్గర దొరుకుతుంది అంటే మీ దగ్గరే. ఆల్మోస్ట్ యు ఆర్ అన్ ఎర్త్ ఏంజల్ ఈ పర్సన్ దృష్టిలో. ఓకే, సో అంత సేక్రెడ్గా చూస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని. బట్ ఈ ముందు నుండే ఈ పర్సన్కి ఆ ఫీలింగ్ ఉండేది, కానీ ఈ పర్సన్ మీకు చెప్పాలని అనిపించలేదు అవన్నీ. అప్పటి నుండే ఈ పర్సన్ కొన్ని ప్రాబ్లమ్స్లో స్టక్ అయిపోయారు. దే ఆర్ ట్రాప్డ్ ఇన్ దేర్ పాస్ట్ ట్రామా. సంబడీ మ్యానిపులేటెడ్ దిస్ పర్సన్. కొన్ని మైండ్ గేమ్స్ ప్లే చేసి ఈ పర్సన్ని చాలా క్లెవర్గా ట్రాప్ చేశారు. బట్ నా ఈ పర్సన్కి అవన్నీ తెలుసుకొని ఈ పర్సన్ చాలా కేర్ఫుల్గా ఉండడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో వాళ్ళ మైండ్ గేమ్స్ మీ పర్సన్ పైన పని చేయలేదు. ఇప్పుడు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు మీకోసం అంటే మిమ్మల్ని చీట్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. మీరు ఈ పర్సన్కి ఎంతో చేశారు, చాలా హెల్పింగ్గా ఉన్నారు. అండ్ బట్ ఈ పర్సన్ ఇన్ రిటర్న్ మీకు ఏమి ఇచ్చారంటే ఏమి ఇవ్వలేదు, ఓన్లీ పెయిన్ ఇచ్చారు. ఓకే, సో నా ఈ పర్సన్ మీకు కమిట్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. బట్ ఈ కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా, ఇస్తారా ఇవ్వరా, ఆర్ నా లైఫ్ ఇంతేనా అని మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఎప్పటి నుండో మిమ్మల్ని తన ఫ్యూచర్ స్పౌస్ లాగానే చూస్తున్నారు. బట్ ఈ పర్సన్ ఎందుకు మధ్యలో డిటాచ్ అయిపోయారు మీతో అంటే ఈ పర్సన్కి ఎవరో మీ ఇద్దరి మధ్య ఎవరో ఎంటర్ అయ్యారు. సో అలా ఈ పర్సన్ కొన్నాళ్ళు దూరం ఉండడం అనేది జరిగింది. బట్ అదంతా ఒక నైట్ మేర్ అన్నట్టు ఈ పర్సన్ మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సో ఈ పర్సన్ చేసేది ఇప్పుడు తను తీసుకున్నది ఒక మేజర్ డెసిషన్ ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, ఈ మేజర్ డెసిషన్ ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుందా, ఇటు మీకు కానీ అటు మీ పర్సన్కి కానీ అంటే హెల్ప్ఫుల్లే కాదు, ఇది మీ లైఫ్ చేంజింగ్ డెసిషన్ అనమాట. మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్, మీ పర్సనల్ లైఫ్లో కూడా టర్నింగ్ పాయింట్. ఒక బ్రాండ్ న్యూ చాప్టర్ స్టార్ట్ అవ్వబోతుంది మీ ఇద్దరి మధ్య. అండ్ అది కూడా ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. ఈ పర్సన్ మీతో ఒక ఫ్యామిలీ లైఫ్ ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. మీ దగ్గర నుండి అట్లీస్ట్ ఒక చిన్న మెసేజ్ వచ్చినా ఈ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే ఓకే మీరు ఇంకా మీ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఈ పర్సన్ కోసం మీరు ఆలోచిస్తున్నారు. ఇది చాలా గ్రేట్. నిజంగా యూనివర్స్ అండ్ డివైన్ మిమ్మల్ని ఈ పర్సన్కి గిఫ్ట్గా ఇచ్చింది. ఈ పర్సన్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ చేయడానికే మీరు ఈ పర్సన్ లైఫ్లోకి ఒక గిఫ్ట్లా వచ్చారు అని ఈ పర్సన్ ఇప్పటికీ నమ్ముతుంటారు. అండ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. అదొకటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్ ఎప్పుడు కూడా. ఏంటంటే మీరు ఎప్పుడు నవ్వుతూనే కనిపిస్తారు అందరికీ. అండ్ మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎప్పుడు చాలా స్మైలింగ్ ఫేసెస్తో కనిపిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఈ పర్సన్ చెప్పాలనుకున్నది ఏంటి అంటే మీరు ఒక హ్యాపీ ఎనర్జీ, నాట్ ఓన్లీ హ్యాపీ, ఒక పాజిటివిటీ, ఒక డివైన్ స్పిరిచువల్ ఎనర్జీ కనిపిస్తుంది మీ దగ్గర ఈ పర్సన్కి. ఓకే, అండ్ మిమ్మల్ని ఎప్పుడైనా ఈ పర్సన్ ట్రెడిషనల్ అటైర్లో చూస్తే ఈ పర్సన్కి ఒక గాడ్ ఆర్ గాడెస్ని చూసినట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అంతలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్ ఇవి. ఓకే, అండ్ నౌ దిస్ పర్సన్ హ్యాస్ చేంజ్డ్ ఆల్రెడీ. ఈ పర్సన్ తన పాస్ట్ని కంప్లీట్గా వదిలేశారు. అండ్ పాస్ట్ కోసం ఇంకా ఆలోచించడం మానేశారు ఈ పర్సన్. ఓకే, అందుకే ఈ పర్సన్ లైఫ్లో ఒక మేజర్ చేంజ్ అనేది రాబోతుంది. అండ్ రిగార్డింగ్ అబండెన్స్, ఈ పర్సన్ లైఫ్లో స్టెబిలిటీ అనేది కూడా రాబోతుంది. ఈ పర్సన్కి స్టెబిలిటీ ఇవ్వబోయేది ఎవరు అంటే మీరు. ఓకే, యు ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. అండ్ నాట్ ఓన్లీ హార్డ్ వర్కింగ్, యు ఆర్ వెరీ స్పిరిచువల్ పర్సన్. మీరు ఎక్కడెక్కడో ఎవరెవరో హెల్పింగ్
ఎవరెవరికైతే ఏవేవి హెల్ప్ అవసరమో అవన్నీ కూడా మీరు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే. అండ్ అదొకటే కాదు, ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర ఉన్న ఒక మెయిన్ పాయింట్, మీరు అందరినీ కూడా చాలా నర్చరింగ్గా కేరింగ్గా చూసుకుంటూ ఉంటారు. ఈ పర్సన్ కూడా అదే ఫీల్ అవుతూ ఉంటారు మీ దగ్గర. యు ఆర్ లైక్ మదర్లీ ఆర్ ఫాదర్లీ కైండ్ ఆఫ్ ఎనర్జీ. అదొకటి ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడు. మీ ఎనర్జీస్ ఫీల్ అయినప్పుడు ఒక సేఫ్ జోన్ ఎవరు అంటే ఈ పర్సన్ లైఫ్లో మీరే. ఇలా ఎప్పుడు ఈ పర్సన్ ఎక్కడా కూడా ఫీల్ అవ్వలేదు. అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఐఎమ్ సీయింగ్ సమ్ అన్హెల్దీ అటాచ్మెంట్స్, ఎడిక్షన్స్ ఇవన్నీ కూడా ఉండేవి పాస్ట్లో. ఇవన్నీ కూడా వదిలేస్తూ వస్తున్నారు. అండ్ ఫ్రెండ్ సర్కిల్లో టాక్సిక్ ఫ్రెండ్స్ని కూడా వదిలేస్తూ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి వాళ్ళ నుండి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్కి ఉన్న ఒక డౌట్ ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా. ఇన్ కేస్ యాక్సెప్ట్ చెయ్యకపోయినా ఈ పర్సన్ లైఫ్లో ఇంకా మీరు తప్ప ఇంకెవరిని రానివ్వరు.